హలో హలో హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కళ్ళు మూసుకోవాలి. దేవుడు హృదయపూర్వక ఆరాధించాలి. దేవుడు మన హృదయంలో చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఒక్కరు ఇది మంచి సమయం. మీరు ఆరాధన అంటే ఒక ప్రార్థన కాదు, దేవుడు ఏమైనాడో అది మనం ఎరిగి దేవుని స్తుతించాలి. ఆయన గొప్ప దేవుడైన, సర్వోన్నతుడైన, సర్వ సృష్టికర్త అయిన, సర్వలోకానికి అధికారి అయిన, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త ఆయన. నీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవాలి, దేవుడి వైపే చూడాలి. దేవుడు ఏమైనాడు, దేవుడు మన బ్రతుకులు ఎన్ని మేలు చేశాడు, ఏది కూడా మర్చిపోకూడదు. గత దినాల్లో ఎన్నో మనం మెడల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు. అందుని బట్టి దేవుడిని స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ఆయన నీవే మాకు ఆధారం ఉంటుంది. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, సర్వోన్నతుడు అయ్యా, సర్వ సృష్టికర్తము, సర్వలోకానికి అధికారి తండ్రి. నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. శాశ్వతమైన ప్రేమలో మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడా, నీకు వందనాలు వందనాలయ్యా. రాజానికి స్తోత్రాలు స్తోత్రులు నాయన. రాజానికి వందనాలు వందనాలు ప్రభువైన. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా దేవుడు తండ్రి. నీకు వందనాలు వందనాలు ప్రభువైన. వాత్సల్యకడు నాయన, ఆలోచనకర్తవు, సమాధానకర్తవు, నిత్యుడొక తండ్రి, అద్వితీయ దేవానికి వందనాలు ప్రభా. పరిశుద్ధుడు అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరకర్తవు, నైనానికి స్తోత్రాలు స్తోత్రం ప్రభు. రాజా రాజా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా స్తుతించాలి. దేవుడు స్తుతించాలంటే ముందు మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రంగా జీవించాలి. ఆయన మనం ఎన్నో ఘోర పాపాలు చేసినప్పటికీ ఆయన క్షమించే దేవుడైనందుకు దేవునికి స్తోత్రాలు నాయన. స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు రాజైన దావీదు ఆయన కిరీటాన్ని పక్కన పెట్టి ఆయన తగ్గించుకుని ఆయన వ్యక్తునిగా చేసుకుని దేవుని స్తుతించుకున్నాడు. అట్టి ఆరాధన మనం కలిగి ఉండాలి. ఆయన నీకు వందనాలు స్తోత్రాలు. నీ ధనాన్ని బట్టి కానీ, నీ బంగారాన్ని బట్టి కానీ, నీ ఆస్తుల బట్టి కానీ, నీ బంగ్లాలను బట్టి కానీ నువ్వు ఆరాధించొద్దు. దేవుని వైపే చూడు. దేవుడే మనకు ఆధారము. దేవుని మహిమ ఘనత ప్రభావం ఆయనే అయినాడు. నిన్న నేడు రేపు యాకృతి ఉన్న దేవుడు తండ్రి. నీకు వందనాలు ప్రభు. రాజా నీకు స్తోత్రాలు ప్రభు. రాజా యాకోబు అయితే అన్ని కలిగి ఉన్నప్పటికీ అన్ని విడిచిపెట్టి, భార్యను, పిల్లలు, ఆస్తి అంతటి కూడా విడిచిపెట్టి దేవుని వైపు చూశాడు. దేవుని కాలు పట్టుకున్నాడు. ఆయన నువ్వు కావాలి ప్రభా, ఈ లోకంలో నాకేది వద్దు నాయన. అటువంటి ఆరాధన మనం కలిగి ఉన్నామా? అటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. మన ఏమి, మన డబ్బుని వద్దు, మన ఉద్యోగాన్ని బట్టి మనం అతిశయపడవద్దు. దేవుడే మన ఈ దినంగా సజీవంగా ఉన్నామంటే ఆయన కృప. మా బలం కాదయ్యా, మా శక్తి కాదు, మా తెలివి కాదు, మా జ్ఞానం కాదయ్యా ప్రభు. కేవలం నీ ఉచితమైన కృపేనాయనా తండ్రి. అనుకున్న యోగ్యులు కాదు ప్రభా, ఘోర పాపులు అయ్యా. రాజానికి స్తోత్రాలు ప్రభా. అయినప్పటికీ మమ్మల్ని ప్రాణం పెట్టేంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు ఆయన కృప కలిగిన దేవుడు ఎన్నందుకు స్తోత్రాలయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. రాజాన్ని క్షమించే దేవుడు అయినందుకు స్తోత్రాలు ప్రభు. ఆయన రాజాను మాడల అనుదినము అనుక్షణము మాడలను దీర్ఘశాంతం చూపుతున్నావు తండ్రి. ఆ దీర్ఘశాంతం లేకపోతే ఎప్పుడో ఆయన మాయమైపోయేవారు ప్రభా. రాజా ఇది నాన్న ప్రభు చూడలేని వారం తండ్రి. మాలో అయితే ఎన్నో లోపాలున్నాయి ప్రభా. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తున్నావు నాయన. మాడలని దీర్ఘశాంతం చూపుతున్నందుకు స్తోత్రాలయ్యా. ఏమి ప్రభునైనా ఆయన మా దేవుడు రాజా. ఏమి ఇచ్చిన రుణం తీర్చిన ప్రభా. స్తుతి ఆగంతకమైతే ఏమి లేదు రాజా. మాదంటూ ఈ లోకంలో ఉన్నదంటే సమస్తముని కూడా నీవు ఇచ్చినవే ప్రభా. రాజా నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పి ఆయన నీకు స్తోత్రాలు. మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభా రాజా ఇది వరకు సజీవంగా ఉన్నామంటే కేవలం కృప తండ్రి. నా విధంగా మమ్మల్ని ఇజ్రాయేల్ దేశం తోడుకొచ్చి ఇదిగో నేను మేము పని చేసుకోవడానికి తండ్రి నువ్వు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు బట్టి స్తోత్రాలు అయ్యా. రాజా నీకు వందనాలు ప్రభా.
ఆయన కన్ను పాపమని మమ్మల్ని కాల్చిన దేవుడు అయ్యా నీకు వందనాలు ప్రభు రాజా. ఆయన గొప్ప దేవుడు తండ్రి. ఆయన ఘోర పాపమైన మమ్మల్ని ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయ్యా రాజానికి స్తోత్రాలు ప్రభు. ఆయన పాప ఊపిలో పడి ఉన్న మమ్మల్ని ప్రభు మమ్మల్ని ప్రేమించిన ఆయన ప్రభు పరను విడి నిన్ను రిక్తనుగా చేసుకుని దాసునుగా దీనుడుగా దరిద్రునిగా ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చి ప్రభు మా కొరకునే నా ఘోరమైన శివుడు ఆకాశానికి భూమికి కొండపై ఆ శిలువలోనైనా సిలువేయబడి మా కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని మృత్యుంజయుడే తిరిగి లేచినైనా పరలోకపు ఆరంభమయ్యి మరలా క్రీస్తుగా రానైన బట్టి రారాజు తండ్రి నీకు వందనాలు ప్రభు రాజా. నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు రాజా. నువ్వు చేసిన యాగాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు రాజా. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రం ప్రభా స్తోత్రం నాయన రాజా. నీకు వందనాలు ప్రభా. నీ తోడు నాకుండగా ఒంటరి కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరి కానెన్నడు. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా. అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే. అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా. అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే. ఆనందభరితుడనై వేచియుందును నీ రాకకై. ఆనందభరితుడనై వేచియుందును నీ రాకకై. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే. నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే. నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే. నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే. నీ నిత్య కృపలోనే నన్ను త్వరపరచు కడవరకు. నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏమై ఉన్నాడో తెలిస్తే నువ్వు మౌనంగా ఉండలేవు. ఆయన నోరు విప్పి దేవుని స్తుతించు, కనపరచు. ఆయన కోరుకునేది నీ నుండి ఒకటే, ఆయన స్తుతి ఆరాధన మాత్రమే. నీ నుండి డబ్బు కానీ ఏది ఆశించట్లేదు. ఆయన నిన్ను కోరుకునేది, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయనకి స్తోత్రాలు. గొప్ప దేవుడు నాయనానికి స్తోత్రాలు, స్తుతులు నాయన. గొప్ప దేవుడు ఆయనకు వందనాలు తండ్రి. మహోన్నతుడు తండ్రి, మహోపకారి ప్రభా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభు నాయన. ఇవ్వగా ప్రభా ఏమిచ్చి నీ రుణం తీర్చగలం ప్రభు నాయన తండ్రి. నీకు స్తుతి యాగం తప్ప ఏమీ లేదు రాజా. రాజా నీకు స్తోత్రాలు స్తోత్రం ప్రభు నాయన. నాయన నీకు వందనాలు ప్రభు. రాజా రాజా ఆశ్చర్యకరుడు నాయన, నీకు వందనాలు ప్రభు నాయన. ఆల్ఫా ఓమేగా, ఆది అంతం లేనివాడు ప్రభా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకం ఒక్క నిమిషం దేవుని స్తుతించారు హృదయపూర్వకంగా నాయన తండ్రి. నీకు స్తోత్రాలు ఆయన. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మతో మనం దేవుని స్తుతించాలి, పవిత్రంగా దేవుని స్తుతించాలి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఆయన నీ నుండి ఏమీ కోరుకోవట్లేదు, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. పరిశుద్ధత కలిగి ఆయన స్తుతించాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి స్తోత్రాలు ప్రభు. ఎవరు కూడా గర్వపడొద్దు. నాకు అది ఉంది, ఇది ఉంది, ఈ లోకంలో మనతో ఏది తోడుగా రాదు. ఆయన మనకు ఉండాలి. ఆయన నీ స్తోత్రాలు. యాకోబు వలె ధీరుడు అయిపోవాలి రాజా, నీవే కావాలి ప్రభు. ఆయన అది ఈ లోకంలో నాకు ఏది వద్దు నా ప్రభు. దానికి దేన్ని బట్టి నేను అతియించట్లేదు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈరోజు ఉన్నాయనుకున్నాయన్నీ కూడా ఒకనాడు మనకు ఉండవు, మనకు కనపడవు, కానీ ఆయన నిత్యం మన తోడు ఉండేవాడు రాజా. నీకు స్తోత్రుడు ప్రభు రాజా. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండండి. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. ప్రతి ఒక్కరు నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. యేసయ్యా నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. ప్రతి ఒక్కరు నీవే నాకు చాలును యేసు. నాకేమొద్దు, ఈ లోకంలో ఉంటే నాకు చాలయ్యా, వారి ఉంటే నాకు
చాలు ప్రభా రాజా. నిన్ను బట్టి మాత్రమే నేను తీసుకున్నాను తండ్రి. ఆయన నా కుమారుని బట్టి కానీ, నా భర్తని బట్టి కానీ, నా భార్యను బట్టి కానీ, నా తల్లిదండ్రులను బట్టి కానీ, నా ఉద్యోగాలు బట్టి కానీ నిన్ను అతిశించలేదయ్యా. నువ్వే నాకు చాలు ప్రభా నాయన. నువ్వింటే నాకు చాలు నాయన. ప్రతి ఒక్క హృదయపూర్వకంగా మాట పలుకు నాయన. నువ్వు చాలు ప్రభా. నిన్నే చూపిస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే కనపరుస్తాను ప్రభా. నీవు తప్ప ఈ లోకంలో ఏది వద్దు నాయన. నువ్వంటే నాకు చాలు ప్రభా నాయన. స్తోత్రాలు ప్రభా నాయన. నాయన నీకు వందనాలు. థ్యాంక్ యూ ప్రభా. థ్యాంక్ యూ నాయన. థ్యాంక్ యూ నాయన. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధ జీవన దేవ జీవధిపతి మంచి యేసానికి వందనాలయ్యా. ఆశ్చర్యకరుడవయ్యా, నువ్వు అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు, దాని సమాధానకర్త, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, మా అందరినీ ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభా, మా ప్రార్థన, మా స్తుతి ఆరాధన విని నా తండ్రి ప్రభా, నీవే నా తండ్రి ప్రభా, మా ప్రార్థన తండ్రి పాస్టర్ని చేర్చుకున్నందుకు వందనాలయ్యా దేవా. నువ్వు ఆశ్చర్యకరుడు అయ్యా, అద్భుతకరుడు నా తండ్రి ప్రభా, నిత్యుడు తండ్రి, సమాధానకర్తవయ్యా, నీకు వందనాలు ప్రభా. మహోన్నతుడు తండ్రి ప్రభా రాజా. నా తండ్రి ఇంతవరకు నా తండ్రి ప్రభా పాటల ద్వారా, నా తండ్రి ప్రభా సాక్షుల ద్వారా, నా తండ్రి ప్రభా ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందారని మేము ఎరిగినామా దేవానికి వందనాలు ప్రభా. మరి నా తండ్రి ప్రభా, మేము ముందున్న నా తండ్రి ప్రభు సమయాన్ని కూడా మీ చేతులకు అప్పచెప్తున్నామయ్యా రాజా. నీకు వందనాలు దేవా. నా తండ్రి ప్రభా, మీరే ఘనంగాను నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా సక్రమంగా జరిగించమని ప్రభా. మా నా తండ్రి ప్రభా, నా తండ్రి నీవే తోడుగా ఉన్నాడు ప్రభా ప్రతి ఒక్కరికి. నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా ముందున్న నా తండ్రి ప్రభా సమయాన్ని నీ చేతులకు అప్పచెప్తూ ఈ యొక్క చిన్ని నా తండ్రి ప్రభా శుద్ధి ఆరాధన నా తండ్రి ప్రభా నీ భాషను చేర్చుకోమని త్వరలో తిరిగి రాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బతుకులాడి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి.